ఎస్కే పబ్లిక్ స్కూల్ పేరుతో స్కూల్ బిల్డింగ్ అయిపోయింది. 20 లక్షల రూపాయలతో స్కూల్ బిల్డింగ్ కట్టాడు. స్కూలుకు కావలసిన చైర్లు, టేబుళ్ళు అన్నీ తెప్పించాడు. మొత్తంగా స్కూలుకు కావలసిన అన్ని పరికరాలు తీసుకొచ్చి ఆ ఊళ్ళో ఉన్న దళితులకు, ట్రైబల్స్కి, ఎస్టీ విద్యార్థుల కోసం ఆ స్కూల్ను ఏర్పాటు చేయాలని ఆయన నిర్ణయించుకున్నాడు. దానికోసం ఆయన జీవితాంతం కష్టపడి సంపాదించిన డబ్బులు, ఇంకా మిగతా డబ్బులు అప్పు చేసి 20 లక్షలతో ఆ స్కూలు కట్టాడు. గ్రామ పంచాయతీ తన సొంత స్థలంలోనే ఆ బిల్డింగ్ కట్టాడు. గ్రామ పంచాయతీ అనుమతి తీసుకున్నాడు. విద్యాశాఖకు స్కూలు అనుమతి కోసం అప్లై చేసుకున్నాడు. కానీ ఇంకా స్కూల్ ప్రారంభం కాలేదు. ఈ సంవత్సరం ప్రారంభం కావాల్సి ఉన్నది. దానికి ముందే ఒక ప్రచారం లేవదీశారు. ఆర్ఎస్ఎస్ సంఘ పరివార్ శక్తులు ఒక ప్రచారం లేవదీశారు. అక్కడ ఉన్నది, మధ్యప్రదేశ్లో ఉన్నది బీజేపీ ప్రభుత్వం. ఆ బీజేపీ ప్రభుత్వం ఉన్నది కాబట్టి ఆ బీజేపీకి అనుబంధంగా పనిచేస్తున్న ఇతర సంఘాలు, ఆర్ఎస్ఎస్కి అనుబంధంగా చేస్తున్న అనేక సంఘాలు ఎందుకు ఆ స్కూల్కు వ్యతిరేకంగా ప్రచారం ఎందుకు మొదలుపెట్టాయంటే, ఆ స్కూల్ కట్టించింది అబ్దుల్ నయీం అనే ఒక ముస్లిం. ఏం ప్రచారం మొదలుపెట్టారు? అక్కడ మద్రసా నడుపుతున్నారు, అది ఇంకా మొదలే కాలేదు, మద్రసా నడుపుతున్నారు అని ప్రచారం మొదలుపెట్టాడు. విద్యాశాఖకు మామూలు స్కూల్ నడపడానికి ఆయన అప్లై చేశాడు. విద్యాశాఖకు అప్లై చేశాడు. ఆ స్కూల్ని ఆయన ఫీజుల ద్వారా కాదు, ఫ్రీగా నడిపించడానికి సిద్ధమయ్యాడు. విద్యాశాఖకు అప్లై చేసుకున్నాడు. మామూలు స్కూల్ నడిపించడానికి. మద్రసా అంటే అక్కడ ముస్లింలు లేరు. ముస్లింలు 3 కుటుంబాలు ఉన్నాయి. ముస్లిం కుటుంబాలు 3 కుటుంబాల కోసం అంత పెద్ద బిల్డింగ్ కట్టాల్సిన అవసరం లేదు. అక్కడ ఉన్నది 2000 మంది ప్రజలు, ఉన్నది మొత్తం ఎస్సీలు, ఎస్టీలే. వాళ్ళందరి కోసం, వాళ్ళ పిల్లల కోసం ఈయన స్కూల్ కట్టాడు. వాళ్ళు 5 కిలోమీటర్ల దూరం పోయి సరిగా సౌకర్యాలు లేక కష్టాలు పడుతున్నారనే ఉద్దేశంతోనే ఆయన స్కూల్ కడితే, ఆ స్కూల్ను ఆర్ఎస్ఎస్ భావజాలంతో ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు, బజరంగ్ దళ్ కార్యకర్తలు, విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తలు ఆ స్కూలుకు వ్యతిరేకంగా ప్రచారం చేసి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి దానికి నోటీసులు ఇప్పించారు. స్కూల్ నువ్వు అనుమతులు లేకుండా కడుతున్నారు. దాంతో ఊరి ప్రజలందరూ ఏకమై నయీం ఇతను కూడా అందరూ కలిసి కలెక్టర్ దగ్గరికి వెళ్ళారు. కలెక్టర్ దగ్గరికి వెళ్ళిన రోజే జేసీబీలు తీసుకొచ్చే అధికారులు స్కూల్ను కూల్చేశారు.